నిన్న మోటార్ సైకిల్కి సంబంధించినటువంటి మైలేజ్ ఆల్ వెహికల్స్ అండ్ టాప్ బెస్ట్ మైలేజ్ ఓరియంటెడ్ వెహికల్స్ సంబంధించిన వీడియో చేస్తే మీరు ఇచ్చిన సజెషన్సే నాకు స్కూటర్స్లో కూడా వీడియో చేయండి, అన్ని స్కూటర్స్ యొక్క మైలేజ్ గురించి చెప్పండి అని అడిగారు. వెంటనే మీకోసం వీడియో చేస్తున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ తోటి నేను వస్తూనే ఉంటాను. అండ్ మీకు నచ్చిన కంటెంట్ చేయడానికి కూడా నేను రెడీ. మీ వాయిస్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ చదువుతాను. సో నాకు బెటర్ అనిపించింది, ఎక్కువ మంది కామెంట్ చేసిన టాపిక్ మీద వీడియో చేస్తాను. సో ఫస్ట్ అయితే 1 by 1 చూద్దాం. టీవీఎస్ జూపిటర్ 110cc వెహికల్ ఎంత మైలేజ్ ఇస్తుందంటే ఇది 55 నుంచి 60 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఈజీగా ఇచ్చేస్తుంది అనమాట. సో ఎందుకంటే ఇది మైలేజ్ కోసమే రెడీ చేయబడిన వెహికల్ అండ్ దీంట్లో ఐగో అసిస్ట్ కూడా ఉంది. ఇది కొంచెం బెటర్ మైలేజ్ రావడానికి సో ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ హోండా యాక్టివా 6G. ఈ వెహికల్ 50 నుంచి 57 kmpl దాకా మైలేజ్ వస్తుంది. ఈ 50 ఏంటంటే మీరు రఫ్ అండ్ టఫ్గా రైడ్ చేస్తే, 57 ఏంటంటే మీరు డీసెంట్గా హైవే మీద డైలీ కమ్యూట్ చేసేవాళ్ళు అయితే. సో ఇలా అప్ డౌన్ రెండు మైలేజ్ అయితే నేను చెప్తాను. నెక్స్ట్ సుజుకి యాక్సెస్ 125cc వెహికల్. ఇది 45 నుంచి 50 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇస్తుంది. రిఫైన్డ్ అండ్ స్మూత్ ఇంజన్, మైలేజ్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ సుజుకి అవినెస్. ఇది కూడా 125cc వెహికలే. యాక్సెస్ 125లో మనం చూసిన ఇంజనే. సో అందువల్ల ఇది 45 నుంచి 50 కిలోమీటర్ల సేమ్ మైలేజ్ అయితే వస్తుందన్నమాట. ఇది కూడా లైట్ వెయిట్ ఉంటుంది, దీనికి కారణం. నెక్స్ట్ యాక్టివా 125cc వెహికల్. ఇది కొంచెం పర్ఫార్మెన్స్ ఉంటుంది, కాస్త వెయిట్ ఉంటుంది. దట్స్ ద రీజన్ కొంచెం మైలేజ్ తగ్గుతుంది. 45 నుంచి 50 కిలోమీటర్ల మైలేజ్ అయితే మీకు ఈజీగా ఇచ్చేస్తుంది. నెక్స్ట్ టీవీఎస్ జూపిటర్ 125cc వెహికల్. అండ్ ఇది 50 నుంచి 55 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది, ఇంజన్ కూడా చాలా రిఫైన్డ్ ఉంటుంది. అండ్ మైలేజ్ మీకు కావాలంటే కొంచెం డీసెంట్గా రైడ్ చేసుకోండి, 55 కంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. నెక్స్ట్ హీరో డెస్టినీ 125cc వెహికల్. ఇది కూడా మైలేజ్ ఓరియంటెడ్ వెహికల్గా తీసుకొచ్చారు బికాస్ ఆఫ్ దీని కాంపిటేటర్స్ జూపిటర్ 125cc వెహికల్, యాక్టివా 125cc వెహికల్, అలాగే యమహా నుంచి ఫసీనో 125 హైబ్రిడ్. డెస్టినీ 125 కూడా మనకి 55 నుంచి 60 కిలోమీటర్ల మైలేజ్ తీస్తుంది అనమాట. దీన్ని డీసెంట్గా రైడ్ చేయండి, ఖచ్చితంగా మీకు అయితే నచ్చుతుంది. అండ్ ఈ వెహికల్ రైడ్ చేసినప్పుడు దీని యొక్క రైడ్ క్వాలిటీ నాకు నచ్చింది, సస్పెన్షన్ నచ్చింది, సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ యమహా నుంచి ఫసీనో 125cc హైబ్రిడ్ మోడల్. ఈ మధ్య ఈ హైబ్రిడ్ వచ్చిన దగ్గర నుంచి యమహా స్కూటర్స్ అన్నీ కూడా కొంచెం మైలేజ్ లైనప్ అయితే పెరిగిందన్నమాట. ఇది 55 నుంచి 63, 65 కూడా వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బికాస్ ఆఫ్ ఇది 99 kg లైట్ వెయిట్. అండ్ దీని యొక్క ఇంజన్కి ఈ హైబ్రిడ్ని తీసుకొచ్చి పెట్టి దీన్ని ఇంకా ఫ్యూల్ ఎఫిషియెంట్ స్కూటర్గా మార్చేశారనమాట. సో దగ్గరలో ఉంచి ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. సో చాలా అంటే రెట్రో క్లాసిక్ డిజైన్లో చూడడానికి కంప్లీట్లీ యూనిక్గా ఉంటుంది. నెక్స్ట్ యమహా కంపెనీ నుంచి రేజర్ 125cc వెహికల్ కాస్త స్పోర్టియర్ అండ్ అగ్రెసివ్, అలాగే మనకి స్ట్రీట్ ఫైటర్ లెక్కలో కనిపిస్తూ ఉంటుంది. సేమ్ ఇంజన్ ఫసీనో హైబ్రిడ్లో మనం ఇంజన్ చూసాం కదా, సేమ్ ఇంజన్. ఇది కూడా అంతే, మీకు 55 నుంచి 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అండ్ మీరు రఫ్ అండ్ టఫ్గా రైడ్ చేస్తే 55 కంటే తగ్గే అవకాశం ఉంది. డీసెంట్గా రైడ్ చేస్తే బెటర్ మైలేజ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ టీవీఎస్ నుంచి టీవీఎస్ ఎన్టార్క్ 125cc వెహికల్. చూడటానికి చాలా స్పోర్టియర్ ఉంటుంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. బట్ మైలేజ్ కొంచెం డ్రాప్ అవుతుంది. 40 నుంచి 45 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. 40 అంటే మీరు మరీ రఫ్ అండ్ టఫ్కి వెళ్తే వస్తుంది. నెక్స్ట్ టీవీఎస్ నుంచి టీవీఎస్ జస్ట్ 110. సో ఇది వచ్చేసరికి మనకి 50 నుంచి 55 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. లేడీస్కి చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ స్కూటీ. నెక్స్ట్ హోండా నుంచి హోండా డియో 125cc వెహికల్. సో ఇది సేమ్ మనకి యాక్టివా 125cc ఇంజనే. ఇది 45 నుంచి 50 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది అనమాట. కొంచెం స్పోర్టియర్గా యూత్ హోండా లాంటి ఒక జపనీస్ టెక్నాలజీ కలిగిన ఇంజన్ చూస్తున్నట్లుగా అయితే సిటీలో నడుపుకోవడం కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. హోండా నుంచి డియో 110. ఇది మనం యాక్టివా 6Gలో చూసాను చూడు, సేమ్ ఇంజనే. ఇది మనకు వచ్చేసరికి 50 నుంచి 55 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది అనమాట. కొంచెం స్పోర్టియర్గా 110ccలో మీరు కనుక ఒక స్కూటర్ చూస్తుంటే ఐ థింక్ ఇది ఒకటే అనుకుంటా మార్కెట్లో ఉంది. నెక్స్ట్ హీరో నుంచి హీరో ప్లెజర్ ప్లస్. ఇది 50 kmpl మైలేజ్ అయితే ఇస్తుంది అండ్ చాలా తక్కువ మంది కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో మీకు ఈ డిజైన్ అండ్ లుక్స్ నచ్చితే యూ హ్యావ్ ఇట్. నెక్స్ట్ సుజుకి నుంచి బర్గ్మ్యాన్ 125cc వెహికల్. ఇది సేమ్ మనకి యాక్సెస్ 125cc ఇంజిన్ అనమాట. బట్ చూడటానికి చాలా బల్కీగా, పెద్దగా, స్ట్రీట్ ఫైటర్ కంటే కూడా ఇంకా 4 మెట్లు ఎక్కువే అన్నట్టు ఉంటుంది అనమాట. బికాస్ ఆఫ్ ఇది మనకు అందుకే 45 కిలోమీటర్ల మైలేజ్ తోటి కాంప్రమైజ్ అయిపోయింది. నెక్స్ట్ హీరో జూమ్ 110cc. ఇది వచ్చేసరికి 50 నుంచి 55 kmpl మైలేజ్ ఇస్తుంది అనమాట. మీరు కొంచెం స్పోర్టియర్గా 110ccలో వెహికల్ చూసినట్లయితే డియో అండ్ ఇది రెండు కూడా మీకు నచ్చుతాయి. ఒకసారి రెండింటిని టెస్ట్ చేసి మీకు నచ్చిన వెహికల్ తీసుకోండి. నెక్స్ట్ జూమ్ నుంచి 125cc వెహికల్. పెద్ద టైర్లు. ఈ మధ్య నేను రివ్యూ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది, రైడ్ చేసినప్పుడు కాన్ఫిడెన్స్గా అనిపించింది, బండిని ఎలా అయినా ఆపొచ్చు అనిపించింది. సో 40 నుంచి అలా వీల్స్ ఉండటం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ ఫీల్ అయితే దొరుకుతుంది అనమాట. బట్ మైలేజ్లో కాంప్రమైజ్ అవ్వాలి. 40 నుంచి 45 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. స్ట్రిక్ట్లీ 40 వేసుకోండి. నెక్స్ట్ టీవీఎస్ ఎన్టార్క్ 125cc వెహికల్. రీసెంట్గానే వచ్చింది. మీకు మైలేజ్ అనేది దీంట్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. బట్ ఏంటంటే ఇది కాస్త స్పోర్టియర్గా చాలా మంచి డెవలప్మెంట్ అనమాట.
సో టీవీఎస్ నుంచి. సో ఒక 43 నుంచి 40 కిలోమీటర్ల మైలేజ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ని కొనండి. నెక్స్ట్ హీరో జూమ్ 160 సీసీ వెహికల్. సో జూమ్ 110, 125 అండ్ 160 ఫైనల్లీ. ఇది వచ్చేసరికి మనకి 38 నుంచి 40 kmpl మైలేజ్ అయితే ఇస్తుందన్నమాట. అండ్ వెహికల్ అయితే మాత్రం చూడటానికి చాలా స్పోర్టియర్గా ఉంటుంది. 160 సీసీలో మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ యమహా నుంచి యమహా ఎయిరాక్స్ 150 సీసీ, 155 సీసీ టెక్నికల్గా చూసినట్లయితే పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది. అండ్ ఆ ఇంజన్ స్మూత్నెస్ బాగుంటుంది, రిలయబిలిటీ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకి 40 నుంచి 45 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇస్తుంది అనమాట, అకార్డింగ్ టు యువర్ రైడింగ్ స్టైల్. ఆల్మోస్ట్ అలా అన్ని స్కూటర్కి సంబంధించినటువంటి మైలేజ్ నేను చెప్పాను అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది నేను చెప్పిన స్కూటర్స్లో ఏదైనా మీరు వాడుతూ ఉండి నేను తక్కువ మైలేజ్ చెప్పినా, మీరు ఎందుకు తక్కువ మైలేజ్ చెప్పారన్నా నాకు ఇంత వస్తుందని మీ కామెంట్ని లీవ్ చేయండి. వేరే వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది కదా. లేదు నేనే తెలుసుకుంటా, మీ కామెంట్స్లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాను అన్నమాట. సో అందుకే మీరు కామెంట్ చేయమని చెప్తుంటాను. సో ఇలాంటి మంచి కంటెంట్ మీ దాకా తీసుకురావాలంటే మీకు నాకు మధ్యలో ఉన్న ఒక చిన్న బటన్ రెడ్ కలర్లో కింద సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంటుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోని లైక్ చేయండి. సో ఇలాంటి మంచి కంటెంట్ గురించి తెలుసుకొని మీరు పెట్టేటప్పుడు రూపాయి ఖచ్చితంగా కూడా వర్తీ వెహికల్ మీద పెట్టే అవకాశం అయితే మన ఛానల్ మీకు కల్పిస్తుంది అనమాట. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మిస్టర్ సైనింగ్ ఆఫ్. బై బై.